సో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సారీ మార్నింగ్ నుంచి అయితే వీడియో చేయడానికి అయితే కుదరలేదు. ఆఫ్టర్నూన్ ఎలాగో ఖాళీగా ఉంటాను కాబట్టి వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వీడియో చేయడానికి మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు అయితే స్పెషల్ టాపిక్స్ ఏం లేవు. సో నా యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ నుంచి నేను ఒకటి స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. ఏంటంటే మంత్ ఎండింగ్, లైక్ ఇప్పుడు 31 వచ్చింది ఈరోజు, ఫిబ్రవరి 28 డేస్, అలా మార్చ్ 31, ఇట్లా లాస్ట్ 31th ఆ 30th నేనైతే నా ఛానల్లో ఏదైతే స్పెషల్ ఉన్నాయో వీడియోస్, ఆ వీడియోని మీరు ప్రమోట్ అనుకోవచ్చు, లేదంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనుకోవచ్చు, లేదా నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను అనుకోవచ్చు. అదైతే చెప్పబోతున్నాను. సో ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది చూసి చూడట్టు వదిలేసి ఉండొచ్చు, కానీ నేను మీకు గుర్తు చేయడం వల్ల ఇంకోసారి చూసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మీకు. సో సోది ఆపేసి స్ట్రైట్గా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి ఫస్ట్ మనం వెనక నుంచి వద్దాం. గివ్ అవే స్కామ్స్. ఇది స్కామ్ ఆఫ్ ది ఎవ్రీ ఇయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. లైక్ టెక్ యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కావచ్చు, అండ్ రకరకాల వెబ్సైట్స్, యాప్స్ లైక్ ఫేస్బుక్ వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మనీ రాబట్టుకోవడానికి అడ్డమైన గివ్ అవేస్ అండ్ ప్రొడక్ట్స్ చేస్తుంటారు అనమాట. అవి కొని నష్టపోయే వాళ్ళు ఎక్కువ, లాభపడే వాళ్ళకంటే. సో ఈ గివ్ అవే స్కామ్స్ ఎలా జరుగుతాయో ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ సపరేట్గా షార్ట్ వీడియోలు చెప్పి నేనైతే మీకు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఒకసారి నా ఛానల్లో ఫుల్ వీడియోలో ఉంటుంది, చూడండి, చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇలా ఉంటాయి అన్నమాట గివ్ అవే స్కామ్స్. అలా అది. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ మనం వైబిలి యాప్ చెప్పాను కదా. షేర్ చాటోడు అంత దాష్టికమోడు, నిర్దయవాడు అండ్ డబ్బులు లేపేసేవాడు ఇంకెవరు ఉండరు. దాన్ని మనం వైబిలి యాప్లో కూడా చూసాం. దాని కో యాప్ అనమాట ఇది. నేను చెప్పా కదా మా ఫ్రెండ్కి ఎదురైన ఎక్స్పీరియన్స్. వాడు ఆత్రంగి వెళ్ళాడు, ఏం సంపాదించకుండా ఉన్నది ఓటుకుని వచ్చాడు. సో అదనమాట. అండ్ అఖండ రివ్యూ కూడా నేను ఈ నెలలో ఇచ్చాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ నా ఛానల్, అండ్ నేను యూట్యూబ్లో నా ఈ 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నాయో, అండ్ యూట్యూబ్ ఎందుకు అనవసరమైన వాళ్ళ వీడియోస్ ఎక్కువ పుష్ చేస్తుంది, అలాంటి మంచి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎందుకు పుష్ చేయట్లేదు, ఇలాంటి మన వీడియోస్ చాలా అయితే నేను పెట్టాను. వాటన్నిటికీ పెద్ద వ్యూస్ ఏం రాలేదండి. 10 views 15 views ఇలా వచ్చి అయిపోయినాయి. నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను జనాలకి చెప్పాలనుకుందే చెప్పేశాను. అది వాళ్ళు చూడకపోవడం, ఇంట్రెస్ట్ చూపించకపోవడం వాళ్ళ ఇష్టం. సో నా తప్పు లేకుండా నేనైతే చెప్పానమాట. ఇక్కడ నుంచి చెప్తూనే ఉంటాను. సో ఎంకరేజ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.